బాగా మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి అమ్మా నాన్న పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైతే కూలి పనులు చేస్తున్నారు, రాత్రి పగలు పని చేస్తున్నారు, చేస్తూ అంతో ఎంతో సంపాదిస్తున్నారు. అదే సందర్భంలో మధ్యతరగతి కుటుంబాల్లో అయితే ఇక నానా చంకనాకి కష్టపడుతున్నారు. అంత కష్టపడుతున్నటువంటి సందర్భంలో పిల్లలతో ర్యాపో మెయింటైన్ చేయడం కుదరట్లేదు, పిల్లలతో వీళ్ళు కాలక్షేపం చేయడం కుదరట్లేదు, పిల్లలతో వీళ్ళకు ఉండేటువంటి బంధం తగ్గుతుంది. దాంతో పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. సెల్ ఫోన్లలో సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో అలవాటు పడుతున్నారు. ముందు ఇలా ఫోటోలు పెట్టుకోవడం, ఆ ఫోటోలను చూపెట్టి లైకులు, ఇన్స్టాలు వీటన్నిట్లలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలాగ లైకులు కొడుతూ ఉన్నటువంటి వాళ్ళు నువ్వు హీరోయిన్ అయిపోవాలి, నువ్వు హీరోయిన్ స్థాయి, సమంత ఎంత ఆఫ్టర్ ఆల్, నిన్ను చూస్తే సమంత కూడా సిగ్గుపడాలి అనగానే వీళ్ళు అదేంటి అమ్మాయి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని కాకుండా దాది ఆఫ్టర్ ఆల్ నేను వెళ్ళకపోవడం వల్ల సినిమా రంగంలోకి ఆ అమ్మాయి ఆ స్థాయికి వెళ్ళింది అనేటటువంటి ఒక భ్రమల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా పొగిడే అబ్బాయిలు తర్వాత వీళ్ళని ట్రాప్లోకి వేసుకుంటున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా 18 ఏళ్ళు కూడా దాటని 3 అమ్మాయిలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్కి గురైపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు బెజవాడ పోలీసులు వేగంగా స్పందించి మిస్సింగ్ కేసులలో 10-12 ఏళ్ళు దాటినటువంటి అమ్మాయిలు అంటే కనుక పోలీసులు లైట్ తీసుకుంటారు, ఎవరితోనో లేచిపోయింది అన్నటువంటి కోణంలో వదిలేస్తారు. అలా వదిలేయబడటం వల్ల వీళ్ళు ఆ తర్వాతన చివరికి ఏ వ్యభిచార గృహాల్లో చేరతారో వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు. అదే పోలీసులు సీరియస్గా తీసుకుంటే కాపాడబడినటువంటి సంఘటన నిన్న విజయవాడ సింగనగర్ పోలీసులు అద్భుతమైనటువంటిది చేసి పెట్టారు. 3 అమ్మాయిలు 16-17 సంవత్సరాల అమ్మాయిలు, అట్లాగా 2 16 ఏళ్ళు, ఒక అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. రాత్రి 11 అజిత్ సింగ్ నగర్ పోలీసులు చెప్తే వాళ్ళు వదిలేయకుండా ఆ టైంలో ఎప్పటిక మొత్తం ఫాలో అప్ చేశారు. ముందు అన్ని ప్రాంతాలు గాలించారు సిఐ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాతన వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు క్రాస్ చెక్ చేశారు. అందులో ఒక అబ్బాయితో వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేసినట్టుగా అనిపించింది. గుంటూరు జిల్లా తెనాలకు చెందిన ఓ కుర్రోడిని గుర్తించి అతన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే కొత్త విషయాలు తెలిసినాయి. అలకుంట వేణు అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేయిస్తే అతడి సూచన మేరకు వేణు చేబ్రోలు మండలానికి చెందినటువంటి కెటావత్, యువరాజ్ నాయక్, చేకూరుకి చెందినటువంటి పెద్ద వెంకటేశ్వర్లు, వీళ్ళు 21 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఆ అమ్మాయిల్ని రమ్మన్నారన్నమాట. బెంగళూరులో మీకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాం, దగ్గరుండి ఇప్పిస్తాం, తీసుకెళ్తామని చెప్పేటప్పటికి వీళ్ళందరూ ఈ 3 అమ్మాయిలు వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోయారు. తెల్లారుజామున 4 గంటలకి పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళేంటి అక్కడ తెనాలు వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అబ్బాయిలు పారిపోయే ప్రయత్నం చేశారు, అమ్మాయిలు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే చివరికి పోలీసులు వాళ్ళని పట్టుకుని బాలికలను విజయవాడకి తీసుకొచ్చి తెల్లారుజామున 4 గంటలకు తల్లిదండ్రులకు అప్పగించారు. వీళ్ళని బెంగళూరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు తేలింది. ప్రధాన పాత్రధారి వేణుగా గుర్తించారు. ఫోక్సో కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాల్సినటువంటి సందర్భం.